8వ దినాన్ని చేయబడ్డాడు అన్నాడు. అదే 8వ దినాన్ని ఎలా చేయబడ్డాడు అడిగితే, మరి 2వ అధ్యాయం అనగానే ఎన్నో దినం? 8వ దినం. కాబట్టి 7 దినాలు సంపూర్ణంగా సృష్టి చేసి 8వ దినాన్ని గురించి 2వ అధ్యాయం వేస్తున్నారు. కాబట్టి ఆదాము అవ్వలను ఎన్నో దినాన్ని చేశాడట. ఇది సండే స్కూల్ పిల్లడు అడిగితే బాగుంది. అరే ఇంత మేధాశక్తి ఉండి ఇంత స్పీకర్స్గా కొనియాడబడుతూ ఇలాంటివి కూడా పొరపాటు పడుతున్నారంటే మనం ఎంత కూలంకషంగా వాక్యాన్ని వినాలో మీకు అర్థం కాదు. దావీదు గారు మొట్టమొదటిసారి పారిపోయి వచ్చినప్పుడు ఆ గుడారంలోకి వెళ్ళాడు, దేవుడి గుడారంలోకి. అంటే దేవుని గుడారంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, ఈ గుడారంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే దావీదు గారికి ఆకలేసింది. ఎప్పుడైతే దావీదు గారికి ఆకలేసిందో దేవుని సముఖపు రొట్టె ముక్కలు పెట్టాడు. ఎవరు? ఈ అబీమెలెకు. అంటే ఆయన నెబు అనే ప్రాంతంలో, మీకు తెలుసుగా ఆ నెబు ప్రాంతాలు. అంతకుముందు ఎక్కడుండేవారు? నెబు ప్రాంతానికి ముందు యాజక బృందం ఎక్కడున్నారు మనం నేర్చుకున్నాం. అక్కడ ఉందిగా సిలోహు ప్రాంతంలో ఉండేవారు. సిలోహు ప్రాంతంలో ఉండే దేవుని గుడారము, సిలోహు ప్రాంతంలో ఉండే దేవుని మందసము, సిలోహు ప్రాంతంలో ఉండే దేవుని యొక్క తీర్పు నిర్ణయాల సభ నెబు ప్రాంతానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? పాస్టర్ గారు తిరగలేక. ఎవరు ఆ పాస్టర్ గారు? ఓప్నీ ఫినిహాసులు. ఆ ఓప్నీ ఫినిహాసుల తండ్రి ఎవరు? ఏలీ గారు. వీళ్ళ తిరగలేక దేవుడు అక్కడ ఉండాల్సిన మహిమను, ఆ దేవుని ఇకాబోధ మహిమ అక్కడ వదిలితే, అక్కడ ఉండాల్సిన, అంటే సిలోహులు ఉండాల్సిన దేవుని మందిరము, ఔన్నత్యము నెబు ప్రాంతానికి వచ్చింది. ఆ నెబు ప్రాంతంలో దేవుని సేవ చక్కగా జరుగుతుంటే, ఆ చక్కగా జరుగుతున్న ఆ పరిశుద్ధ మందిర ఆవరణంలో సేవ జరుగుతున్నప్పుడు ఆ మందిర ఆవరణలోకి వచ్చాడు పరిగెట్టుకుని. ఎవరు? దావీదుగా. ఎప్పుడైతే పరిగెట్టుకొచ్చాడు, ఈ ఉరుకుల పరుగుల మధ్య ఆయనకు ఆకలేసింది, ఒంటరికి వచ్చాడు. ఆ రోజు అహీమెలెకు యాజకుడు ఆయన అడిగాడు, ఎవయ్యా ఒంటరికి వచ్చేవాడంటే, రాజుగారు సీక్రెట్ డ్యూటీ మీద నన్ను పంపాడు అన్నాడు. ఎవరు? దావీదుగా. ఎప్పుడైతే పంపాడన్నారో, ఈ పంపిన వెంటనే ఈ నిజమే కదా, పైగా రాజుగారు అల్లుడు, రాజుగారికి సంబంధించిన వారు, సైన్యం ఎందుకన్నా నమ్మకస్తుడు ఎవడు లేడు, ఫిలిస్తీన్ను కొట్టి గొలియాతును కొట్టి రాజ్యం కాపాడు, ఎందుకన్నా గొప్పడు ఎవడు ఉంటాడని చెప్పి నమ్మి ఏం చేశాడంటే, నీకేం కావాలంటే, నాకు ఆకలేస్తుంది, దేవుని సముఖపు రొట్టెల బల్లలో ఉన్న ముక్క నాకు పెట్టవా, నడక్క మునిపే ఆకలేస్తుందని. కానీ ఇక్కడ ఏమీ లేవని కానీ అక్కడ ఉందిగా పెట్టాను కానీ ఈయన పెట్టేశాడు. ఈ విషయం ఆయనకి తెలీదు. ఆ తర్వాత ఆడొకడున్నాడు, ఆ పనికిమానుడు దోయేకు, అది పక్కన ఉన్నాడు. ఈ పక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే సౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఈ సౌలు మోక దాడి చేశాడు. ఎవరి మీద? యాజకుల మీద. ఎప్పుడైతే యాజకుల మీద దాడి చేశారో, ఆ సైన్యాన్ని చంపేమంటే సైన్యం చంపలేకపోయారు. ఎవరో చంపకపోయేసరికి ఈ దోయాగ్ అనేవాడు ఏం చేశాడంటే, నేను తగునమ్మా అని తయారైపోయాడు. ఎవరు? ఈ దోయాగ్. వీడు తయారైపోయి ఏం చేశాడో మనకు తెలుసు. ఈ తయారైపోయిన వాడు సుమారు 85 మంది సేవకుల్ని చంపేసి, అప్పుడు అందులోంచో అబ్బాయి పారిపోయాడు. అంటే వీళ్ళ అబ్బాయి ఎవరు? అబీమెలెకు అబ్బాయి. వీళ్ళ అబ్బాయి పారిపోతే అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆయనే అబ్యాతారు. ఇప్పుడు మీరు జాతకం, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎక్కడి నుంచి తప్పించుకొచ్చాడు? నెబు ప్రాంతం నుంచి దావీదు ఉన్న ప్రాంతానికి తప్పించుకొచ్చాడు. ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు 23వ అధ్యాయం 6వ వచనంలో అహీమెలెకు కుమారైన అబ్యాతారు ఎపోదు చేతబట్టుకుని పారిపోయి కెయీలాలో ఉన్న దావీదును వచ్చినట్టు. ఎన్నిసార్లు పారిపోతాడో మీకు డౌట్ రాలేదుగా? ఇప్పుడు డౌట్ వస్తుంది చూడండి. 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీవు భయపడక నా యొద్దకు ఉండుము, నా యొద్ద భద్రముగా ఉండువు, నా ప్రాణము తీసుకొని పోవాడు, నీ ప్రాణము తీర్చువాడు ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పిన. ఆల్రెడీ 22వ అధ్యాయంలో కలుసుకున్నాడా లేదా? కలుసుకున్నాడు. 22వ అధ్యాయం 23వ వచనంలో ఆయన కలుసుకుంటే, మళ్ళీ 23వ అధ్యాయం 6వ వచనంలో మళ్ళీ పరిగెట్టుకు రావడం ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి, మళ్ళీ అడుగుతున్నా. 22వ అధ్యాయము 23వ వచనంలో ఆల్రెడీ ఆయన పరిగెట్టుకుని వచ్చేస్తే, మళ్ళీ 23వ అధ్యాయం 26వ వచనంలో పరిగెట్టుకు వస్తున్నాడంటే, మళ్ళీ సౌలు దాడి చేస్తున్నాడా లేదా దావీదు అతను వదిలేసి వెళ్ళిపోయాడా? ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నాతోనే ఉండన్న మాటకు అర్థం ఉందా? దీన్నే చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ సందర్భం ఎక్కడ కనెక్ట్ అవుతుందో దీన్ని సిస్టమేటిక్గా స్టడీ చేయడం అంటారు, దీన్ని క్రమానుగతంగా. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది అంటే 22వ అధ్యాయం 23వ వచనం ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్ రెఫరెన్సే చెప్పండి 6వ వచనం అన్నమాట. మరి చెప్తున్నాను, 22వ అధ్యాయం 23వ వచనంలో ఏ సందర్భం అయితే జరుగుతుందో ఆ సందర్భంలో ఉన్న కంటిన్యూ అవుతున్న సందర్భమే 23:6 వచనం. అంటే ఈ 23:6 దాన్ని కలిపితే
అబ్యాతారు దావీదు గారిని ఏ జోగ్రఫికల్ ల్యాండ్ మీద ఉన్నప్పుడు కలిశాడు అన్నమాట చెప్పాలి. నీ బొంద చెప్పండి, క్లారిటీ చెప్పండి. ఎక్కడున్నప్పుడు కలిశాడు అది చెప్పి ఏదో చెప్పి ఇంక గొడవలేదు. చెప్పండి ఏదేంటి? కీలాపట్నంలో ఉన్నప్పుడు కలిశాడు. ఎందుకు? ఇప్పుడు ఈ రెఫరెన్స్ని పైనున్న ఆ 5 వచనాలు కలిపితే ఇప్పుడు సరిగ్గా ఏ టౌన్లో దావీదు గారు ఉన్నారు అది అంటే ఆ 23వ వచనంలో ఉన్నదే 26వ వచనంలో రైటర్ రాస్తున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో కొంత వివరణ ఇచ్చాడు. ఈ 2 కలిపి చదువుకోవాలి. నా మాటలు అర్థమైనగా? ఇందాక బ్రదర్ ఇందాక సేవకులు అన్నానుగా, ఆ సేవకులు ఆయన ఏమన్నారంటే 6వ దినాన్ని కాదు మనుషులు చేయబడింది, చెప్పండి 8వ దినాన్ని చేయబడ్డారు. ఎందుకంటే 7 దినాలు సృష్టి చేసి మళ్ళీ 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మట్టుతున్నారు నిర్మించారంటే దాని అర్థం ఏంటి? 8వ దినాన్ని చేస్తున్నాడనేగా అన్నారు. బైబుల్ నువ్వు అనుకున్నట్టు రాయబడలేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎలా అంటే దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించండి. అయిపోయిందా? దేవుడు భూమి ఆకాశం సృజించండి. ఎలా సృజించాడు? 2వ వచనం చెప్తాడు. నీకు అర్థమైందా? ఈ షెడ్డు పలానా టైంలో సహోదరులు వేశారు, సింగిల్ లైన్. ఎలా వేశారు? అది ఎక్కడ కొన్నారు? ఈ బరకం ఎక్కడ కొన్నారు? ఈ మ్యాటీలు ఎక్కడ కొన్నారు? ఇది వివరణ. కొన్నారన్నది సింగిల్ లైన్, ఎక్కడెక్కడ ఏం కొన్నారన్నది వివరణ. ఇది బైబిల్కి ఒక స్టైల్ ఉంది. ముఖ్యంగా ఎవ్రీ రైటింగ్ అంటారు దీన్ని. అన్నమాట మీకు అర్థమవుతున్నా? ఈ ఒకదానికి ఒకటి ఉంటుంది. అందుకే బైబిల్లో పుస్తకాలన్నీ మనం అనుకున్నట్లేవు. బైబిల్లో చరిత్ర అంతా మనం అనుకున్న ఒక లైన్లో లేదు. వీటిని క్రోనాలజికల్ ఆర్డర్లో నువ్వు స్టడీ చేస్తేనే నీకు